ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ అమాయక రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ చైర్మన్ విశ్వనాథ్ వెల్లడించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ కూడమేత విశ్వనాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. రైతులకు ఫర్టిలైజర్ సీడ్స్ షాపులో కొన్న పత్తి విత్తనాల ఒరిజినల్ బిల్లు వారికి అందించాలని అన్నారు. డూప్లికేట్ బిల్లు అందిస్తే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని కూడా సూచించారు. జైనూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో నడుస్తున్నటువంటి ఆ నకిలీ విత్తనాల పైన ట్రేడర్స్ లకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నది ఏదైతే ఒకటి నకిలీ విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి విక్రయిస్తే కనుక వాళ్ళందరూ కూడా దీనిపైన తస్మత్ జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యతగా మీరందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం గిరిజనులు, ఆదివాసులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతులు వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్ళు చాలా మట్టుకు ఇప్పటికి కూడా చాలా మోసపోతూనే ఉన్నారు. కాబట్టి మంచి మంచి విత్తనాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు, ఈ ప్రాంతం మంచి సస్య సమాలంగా ఉండేటట్టుగా మీరు సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రేడర్స్ ల పైన ఉన్నది. నకిలీ విత్తనాలు కనుక మీరు తీసుకువచ్చి ఈ ప్రాంతంలో అమ్మేస్తే కనుక మీ పైన కఠిన చర్యలు తప్పకుండా కఠిన చర్యలతో పాటు కేసులు నమోదవుతాయి. మీ పైన మీకున్నటువంటి లైసెన్స్లు కూడా రద్దవుతాయి. కాబట్టి దీనిపైన మీరందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేస్తారని మేమైతే భావిస్తున్నాం. జైనూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో నడుస్తున్నటువంటి ఆ నకిలీ విత్తనాల పైన ట్రేడర్స్ లకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నది ఏదైతే ఒకటి నకిలీ విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి విక్రయిస్తే కనుక వాళ్ళందరూ కూడా దీనిపైన తస్మత్ జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యతగా మీరందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం గిరిజనులు, ఆదివాసులు